ఓ ప్రవక్త, వారికి చెప్పు, రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే, అల్లాహ్కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి, తల్లిదండ్రుల యొడల ఉత్తమ రీతిలో మెలగండి, పేదరికపు భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి, మేము మీకు ఆహారమిస్తున్నాము, వారికి ఇస్తాము. సిగ్గుమాలిన పనులు, అవి బాహాటంగా జరిగేవైనా గుట్టుగా జరిగేవైనా వాటి దరిదాపులకు కూడా వెళ్ళకండి. న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని హతమార్చకండి. మీరు ఆలోచించి పనిచేస్తారని అల్లాహ్ మీకీ విషయాలను గురించి గట్టిగా తాకీదు చేశాడు. తండ్రి లేని బిడ్డ యుక్త వయసుకు చేరుకునే వరకు ఉత్తమ రీతిలో తప్ప అతని ఆస్తి దరిదాపులకు కూడా వెళ్ళకండి. కొలతలు తూనికలతో పూర్తిగా న్యాయంగా వ్యవహరించండి. మేము ఏ ప్రాణిపైన కూడా శక్తికి మించిన భారం మోపము. పలికితే న్యాయమే పలకండి, న్యాయసమ్మతంగా మాట్లాడండి. వ్యవహారం మీ బంధువుకు సంబంధించినదైనా సరే అల్లాహ్తో చేసిన బాసను నెరవేర్చండి. మీరు సదా జ్ఞాపకముంచుకునేందుకు గాను అల్లాహ్ మీకిలా తాకీదు చేశాడు. ఇదే నా రుజుమార్గం, కనుక మీరు దీనినే అనుసరించండి. ఇతరత్ర మార్గాలను అనుసరించకండి, అవి మిమ్మల్ని అల్లాహ్ మార్గం నుంచి వేరుపరుస్తాయి.